యూట్యూబర్గా నేను ఫెయిల్యూర్ అయ్యిండొచ్చు. బట్ చాలా మందికి ఏ టైం ఫీజిబుల్ ఉందో ఆ టైంకి అయితే మనం మీట్ అవుతాం. జూమ్ అయినా ఓకే, యూట్యూబ్ లైవ్ అయినా ఓకే, మనం గివ్ అవే చేస్తున్నాము. సో జూన్ ఫస్ట్ వీక్ అయితే నేను రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను. ఎస్, ఇది కదా చేంజ్ కావాలి అని ఫీల్ అయింది. అండ్ ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో. 1 డేలో సక్సెస్ వస్తుంది. కొంతమందికి 3 months, కొంతమందికి 1 week, కొంతమందికి 6 months, 1 year. ఒక 1 million సబ్స్క్రైబర్స్ లేదా 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే ఛానల్ ఓపెన్ చేసిన ఉద్దేశం నాకు మా ఆయనకు మాత్రమే తెలుసు. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మిసేస్. ఎన్నో వీడియోలు చేశాను, బట్ ఈ వీడియో ఎలా చేయాలా, ఎలా చెప్పాలని కానీ తెలియట్లేదు. ఎందుకంటే నార్మల్గా నేను చేసే వీడియోలు ఎడ్యుకేషనల్ వీడియోస్, అంటే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నేను స్క్రిప్ట్ కానీ రాసుకోను, అలాగే చెప్పేస్తాను. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో నేను వర్డ్స్లో ఎలా పెట్టాలనేది ఆలోచిస్తాను. ఈ వీడియోలో వచ్చి నా యూట్యూబ్ జర్నీ అండ్ గివ్ అవే గురించి అయితే మాట్లాడబోతాను. అండ్ గివ్ అవే లాంగ్ బ్యాకే చెప్పాను, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాను. అది ఏం రీజన్స్ అనేది చెప్తాను. ఇది గివ్ అవే అంటే నార్మల్ గివ్ అవే కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా అనుకున్నాము. ఇదే మెయిన్ రీజన్ వీడియో చేయకుండా ఉండదని కారణం గివ్ అవేకి. సో ఇప్పుడు అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు, ఐ ఫెయిల్డ్ యాజ్ ఎ యూట్యూబర్ అని పెట్టాను. దానికి రీజన్ వచ్చి ఫెయిల్డ్ అని చెప్పేదానికన్నా ఏమంటారు, నా దృష్టిలో ఫెయిల్యూర్ కాదు, మేబీ అందరి దృష్టిలో ఫెయిల్యూర్. ఎందుకంటే మనం ఛానల్ ఓపెన్ చేసి ఈ నవంబర్ వస్తే 3 years అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 year పైన అవుతుంది. సో ఈ 2.5 yearలో నేను సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ నాకు ఆ రేంజ్లో లేదు. బట్ సబ్స్క్రైబర్స్ కానీ 1000+ వచ్చారు. నాకు 2 years పట్టింది 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేదానికి. సో వచ్చేదానికి అనేదానికన్నా ఫస్ట్ నేను కంటెంట్, ఎడ్యుకేషనల్ కంటెంట్ చేయాలనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చేద్దాము అన్నప్పుడు ఇక్కడ నేను బహ్రెయిన్లో ఉంటాను. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ సపోర్ట్ అవ్వదు. సో ఏం చేశాను, నేను యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నాకు తెలుసు ఎడ్యుకేషనల్ కంటెంట్ పోతుంది, బట్ అదే రేరు. కాకపోయినా కానీ నేను చేయాలి అనేసి అనుకున్నా. నేను ఫస్ట్ అంటే నాకు ఎప్పటి నుంచో ఉండింది, బట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఒక భయం ఉన్నింది నాకు. నేను అంటే లక్కీ పుట్టినప్పుడే అందరూ నాకు చేయాలా అనే ఇంట్రెస్ట్ నేను చూపించుకున్నాను. ఈ టిక్టాక్ టైంలో నుంచి నేను ఎలా చేస్తానంటే టిక్టాక్ చేసి రీల్స్ అంతా చేసి నా ఫోన్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు నేను పబ్లిక్ పెట్టలేదు. ఎందుకంటే ఆ ఒక భయం, ఇన్సెక్యూరిటీ. అంటే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్తే కొంతమంది కమెంట్స్ చేస్తారు, లేదా కొంతమంది ఒకలాగా చూస్తారు, లేదా అలా అలాంటి మైండ్ సెట్లు అయితే ఉన్నాను నేను. అందుకు నేను ధైర్యం చేయలేకపోయాను. ఫైనలీ అందరూ పుష్ చేస్తారు, లేదు చెయ్యి, పర్లేదు, ఇట్స్ ఓకే, మనం అందరూ అలానే థింక్ చేయరు, అన్నీ అలానే ఉండవు నెగిటివ్గానే ఇది అది అనేసి ఓకే ఫైన్ అనేసి నాకు మళ్ళీ అందరూ పుష్ చేసినాక కానీ ధైర్యం తెచ్చుకునేదానికి 1 year అయింది. సో ధైర్యం తెచ్చుకుని 1 fine day స్టార్ట్ చేద్దామనేసి చేశాను. అందరిని అడిగినాను. సో అందరూ వెళ్ళి చెయ్యి, ప్రాబ్లం లేదు అనేసి అన్నారు. సో ఫైనల్గా నా యూట్యూబ్ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. నార్మల్గా యూట్యూబ్ దృష్టిలో కావచ్చు, లేదా జనాల దృష్టిలో కావచ్చు, చాలామంది నన్ను కమెంట్ కానీ చేశారు, అంటే ఇన్ని ఇయర్స్గా చేస్తూ ఉండవు, అంటే ఏం సక్సెస్ అవ్వలేదు కదా అనేలాగా క్రిటిసైజ్ కానీ చేశారు. బట్ నేను మనీ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేసింటే నేను ఇంతవరకు ఈ జర్నీ నేను చేసింది లేను. ఎందుకంటే ఒక 3 months చేస్తాం, లేదా 6 months ట్రై చేసింటాం, అయ్యో ఇది అవ్వదు, వేరే చేద్దాం అనేసి ఖచ్చితంగా నేను అక్కడ డ్రాప్ అయిపోతా ఉంటుంది. కాకపోతే నేను మనీ కోసం అయితే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. చాలా కమెంట్స్ వస్తుంటాయి, నాకు హ్యాపీగా కానీ ఫీల్ అవుతుంది. చాలామంది మీ ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అక్క, ఇంత మంచి కంటెంట్ ఇస్తారు కదా అనేసి, లేదంటే కొంతమంది బ్లెస్ చేస్తున్నారు మీ ఛానల్కి మంచి వ్యూస్ రావాలి, ఇది రావాలి అనేసి. సో ఆ మెసేజెస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు. నేను చదువుకునేటప్పుడు కానీ నేను ట్యూషన్స్ అవి చేస్తా ఉంటాను కదా, అప్పుడు కానీ నేను ఈ మైండ్ సెట్లో అయితే ఉనిలేదు. పేరెంటింగ్ కానీ లేదా ఒకరికి టీచ్ చేయాలంటే కానీ ఇలా ఉండాలని నేను కానీ అలానే ఉన్నాను. నార్మల్గా అంటే తిట్టడం లేదా కొట్టడం కానీ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఎవరైనా నా ట్యూషన్ స్టూడెంట్స్ చూస్తా అంటే ఐఎమ్ సో సారీ.
ఎందుకంటే అప్పుడు అంత అవేర్నెస్ లేదు, అంటే ఎలా పోతానిందో అందరూ మనం అలానే, నేను కానీ అలానే ఆ లైన్లోనే పోతాను. మళ్ళా ఏమి నాలెడ్జ్ తెచ్చుకున్నాక అప్పుడు నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యింది. అయ్యో మనము వాళ్ళు కొట్టినామే తిట్టినామే అంటే కరెక్ట్గా ఒక టీచర్ ఎలా ఉండాలో అలా ఉండలేకపోయామే అనేసి చాలా సాడ్గా ఫీల్ అయింది నాకు. నార్మల్గా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కొంతమందికి 1 డేలో సక్సెస్ వస్తుంది, కొంతమందికి 3 months, కొంతమందికి 1 week, కొంతమందికి 6 months, 1 year. సో అలా మన సక్సెస్ అని నేను అంటే ఒక 1 million సబ్స్క్రైబర్స్ లేదా 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే అది సక్సెస్ అని నేను నమ్మను. ఎందుకంటే మన వల్ల, మన కంటెంట్ వల్ల అది ఒక్కరికి హెల్ప్ అయినా కానీ అది నా సక్సెస్ అనే నేను ఫీల్ అవుతాను. నేను అలానే అనుకున్నాను. అందుకే ఎవరు క్రిటిసైజ్ చేసినా చాలా ఫేస్ అయ్యాను నేను. ఎందుకు చేస్తాను టైం పాస్ అంటే నువ్వు గ్రాడ్యుయేటే కదా, సో నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు యూట్యూబ్ చేస్తే టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, వర్క్ చేయొచ్చు కదా, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు కదా, ఇలా ఇంకా చాలా కమెంట్స్ వచ్చినాయి. నేను అది తప్పని చెప్పను. కాకపోతే ఏమంటారు, ఈ ఛానల్ ఓపెన్ చేసిన ఉద్దేశం నాకు మా ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాం కాబట్టి నేను ఈ యూట్యూబ్ ఛానల్ వదలలేదు. ఎంత అంటే చాలా వర్క్ ఉన్నా కానీ లేదా వేరే ఏమైనా ఉన్నా కానీ నేను అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా వీడియో పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను. సో నాకు స్టార్టింగ్ డేస్ అయితే లక్కీ చిన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అప్పుడు డే టైం అంతా చేసుకోలేకపోయాను. నైట్ లిటరల్గా అంటే ఎడిటింగ్ అని కొత్త మనకి, సో నైట్ లిటరల్గా 2 o'clock 3 o'clock వరకు కూర్చొని వీడియో ఎడిట్ చేస్తాను. బట్ అప్పుడు అస్సలు వ్యూసే వస్తాను లేదు, చాలా ఫీల్ అవుతాను. నాకు సక్సెస్ రాలేదు, నాకు మనీ రాలేదు లేదా ఫేమ్ రాలేదు అలాంటి ఫీల్ లేదు. కానీ అట్లీస్ట్ కమెంట్స్ అప్పుడు అసలు వస్తూనే ఉండలేదు. నాకు అనిపిస్తాను అట్లీస్ట్ మన ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అట్లీస్ట్ ఒకరికైనా హెల్ప్ అవుతుందా, మనకి ఎవరు కమెంట్స్ కానీ చేయట్లేదు, హెల్ప్ అవుతుందా అవ్వట్లేదా అని ఆ డైనమాలోనే చాలా రోజులు ఎందుకు ఎవరు కమెంట్ చేయట్లేదు, హెల్ప్ అవుతుందా అవ్వట్లేదా అని ఈ డైనమాల్లోనే చాలా రోజులు అయితే నేను ఉన్నాను. అయినా వీడియోలో వేసేది నిలపలేదు. సో వీడియోలు చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడుండే ఈ జనరేషన్లో మెంటల్ హెల్త్ అనేది లేదా ఈ జెంటల్ పేరెంటింగ్ గురించి చెప్పడం కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఎడ్యుకేషన్ అంటే మనీ, అంతే, మనీ తప్ప ఇంకేం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్, నేను అన్ని స్కూల్స్ అని చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అలానే ఉంది. సో ఇలాంటి ఇప్పుడు ఉండే జనరేషన్లో మనకి అవేర్నెస్ ఉండాల్సింది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో స్కూల్కి వెళ్తారు, ఎలాగో పెరిగిపోతారు, నువ్వు అలాంటివంతా అవదు. ఏమంటారు, అప్పటి నుంచి వస్తానింది మన ఆ చైన్ బ్రేక్ చేయాలి. ఎందుకంటే అప్పుడులాగే ఇప్పుడు లేదు, అప్పుడు తెలియకుండా చేస్తున్నారు. అట్లీస్ట్ మనము తెలుసుకొని మనం చేంజ్ అవ్వకపోతే ఈ చైన్ అలానే బ్రేక్ అవ్వదు. ఈ వీడియో చేసేదానికి ఒకే ఉద్దేశం వచ్చి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో గైస్ ఎన్ని మెసేజెస్ వస్తాయంటే నేను అవర్స్ కూర్చుని టెక్స్ట్ చేస్తాను. సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొంతమంది నన్ను సిస్టర్ లాగా భావిస్తున్నారు, కొంతమంది ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ కానీ చేస్తున్నారు. ఇలా మా మనోరాలకి ఇలా చేయాలి, ఏం చేయాలనేసి ఎంత హ్యాపీగా ఫీల్, అంటే ఒక బిడ్డలాగా అనుకొని అన్ని సజెషన్స్ అడిగినప్పుడు ఎస్ ఇది కదా చేంజ్ కావాలి అని ఫీల్ అయింది. అండ్ చాలామంది ప్రాబ్లమ్స్ నాతో చెప్పి వాళ్ళ బరువు ఏముంటుందో అది దించుకుంటున్నారు. నేనేమి అన్నిటికీ నాదే సొల్యూషన్ ఉంటుందని చెప్పట్లేదు. అట్లీస్ట్ మనం మాట సాయం వేరే ఏమీ చేయాల్సిన అవసరం, మనిషికి ఒక మాట సాయం చేస్తే చాలు. సో నన్నించి ఒకరికి అట్లీస్ట్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందంటే అది ఎంతో ఇది. మెంటల్ హెల్త్ వల్లే చాలామంది ఇప్పుడు పోస్ట్ డెలివరీ అయినా కానీ ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అందరూ ఇంట్లో ఒకేలాగా ఉండదు. సో నాకు వచ్చే మెసేజెస్ కానీ కంటెంట్ అడిగేదానికే కాదు, ఇలాంటివి కానీ షేర్ చేసుకుంటారు. హస్బెండ్ అర్థం చేసుకోవట్లేదు, లేదా కిడ్స్ ఇలా ఉండరు, లేదా అత్త మామూలు, లేదా అమ్మ నాన్న, ఇలా చాలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఒక టైంలో స్టార్టింగ్ వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకరికైనా హెల్ప్ అవుతుందా అనేసి ఒక దీంట్లో నుంచి ఇప్పుడు ఈ 2 yearsకి మనకి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ వచ్చారు. సో మనము 1000 సబ్స్క్రైబర్స్ చిన్న అమౌంట్ అయితే నేను అనుకోను. ఎందుకంటే 1000 మెంబర్స్లో మన ఏదో ఒకటి కంటెంట్ మనకు నచ్చే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంట్లో అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్, 1000 మెంబర్స్ అన్ని వీడియోలు చూడకపోయినా కానీ అట్లీస్ట్ 10 మెంబర్స్కైనా నా వీడియో హెల్ప్ అవుతుందని నాకు అర్థమైంది. ఎందుకంటే
నేను వేసే ప్రతి ఎడ్యుకేషనల్ వీడియోలో కానీ చాలా కమెంట్స్ వస్తాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక్క వీడియో మనము రిలీజ్ చేసినాక నేను ఎంత వెయిట్ చేస్తానంటే కమెంట్స్ కోసం. ఎందుకంటే మీ కమెంట్స్ ఓకే అంటే ఈ వీడియో వీళ్ళకి హెల్ప్ అయిందా, హెల్ప్ అవ్వలేదా, లేదా ఇంకేమైనా డౌట్స్ వస్తాయా అనేసి నేనైతే కమెంట్స్ చెక్ చేసుకుంటూ ఉంటాను, ఏం కమెంట్స్ వచ్చినాయి అనేసి. సో అలా అయితే వెయిట్ చేస్తూ ఉంటాను మీ కమెంట్స్ కోసం. అండ్ చాలామంది అక్క సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మిడల్లో అనేసి చెప్తారు. నా ప్రాబ్లం ఏమంటే నా కంటెంట్ ఇష్టమైతే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కాకపోతే మేబీ మర్చిపోవచ్చు, మనం చూసేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవచ్చు. కానీ నేను కంటెంట్ స్టార్ట్ చేసినానంటే ఆ ఫ్లోలో ఉండిపోతాను, మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఇదే రాదు. ఒక్కొక్కసారి ఎడిటింగ్లో లాస్ట్లో ఉండేది చెప్తాను కదా, దాన్ని ఎత్తి మధ్యలో ఎడిటింగ్కి అయితే పెడతాను నేను. సమ్ టైమ్స్ అదే గుర్తుపెట్టుకుని చెప్తాను. సో అది నా ప్రాబ్లము. చాలామంది అక్క చెప్పండి, చెప్పాలక్క, మీరు చెప్పాలక్క అనేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సో మీరు నాకు సజెషన్స్ కానీ ఇస్తా అన్నారు. సో వీఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్ గైస్, వీఆర్ అంటే యాజ్ ఏ ఫ్యామిలీ మనము టుగెదర్ ఉన్నాము, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉన్నాము. సో ఐ థింక్ ఐఎమ్ యూట్యూబర్గా నేను ఫెయిల్యూర్ అయ్యిండొచ్చు, బట్ నేను అనుకుని ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఈ ఛానల్ ఆ పర్స్పెక్టివ్లో అయితే ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్. సో అది నేను మీ కమెంట్స్ కానీ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను ఇంట్లో. ఇలాంటి డౌట్స్ వస్తాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉండు అనేసి. అండ్ కొంతమంది ఫుడ్ గురించి కానీ చాలా అడుగుతున్నారు, కిడ్స్కి ఏం పెట్టచ్చు, ఏం పెట్టకూడదు, హెల్దీ రెసిపీస్ చెప్పండి అక్క అనేసి. సో నేనేమనుకున్నాను, ఈ ఛానల్లో మళ్ళీ కుకింగ్ వీడియోస్ ఇస్తే అన్ని గజిబిజి అయిపోతాయి, సో ఏం చేద్దామనేసి సో సపరేట్గా ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాను. షర్మిలాస్ కిచెన్ 14 అనేది ఐడి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ ఫుడ్ ఛానల్ ఫుడ్ గురించి మీరు తెలుసుకోవాలన్నా, హెల్తీ వేలో కిడ్స్కి ఏమైనా చేయాలన్నా ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. సో అక్కడైతే నేను ఇప్పుడు ప్రస్తుతానికి లాంగ్ వీడియోస్ వేయట్లేదు, రీల్స్ మాత్రమే వేస్తాను. ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు ఎడిట్ చేసేదానికి, ఈవెన్ రెసిపీస్ షూట్ చేసేదానికి టైం దొరకట్లేదు. కొన్ని రెసిపీస్ దా వేస్తా ఉన్నాను. సో అదే కొంచెం అప్పుడప్పుడు ఫ్రీ దొరికినప్పుడు అంతా ఒక్కొక్క రెసిపీ షూట్ చేసి అయితే నేను దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో మీకు హెల్దీ రెసిపీస్ అయితే దొరుకుతాయి. కమింగ్ డేస్లో దానికి ప్లాన్ ఉంది, ఇంకా అంటే ఎక్కువ రెసిపీస్ చేసేద్దాం అనేసి కానీ ఉంది. అండ్ ఈ ఛానల్లో కానీ వీడియోస్ ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. సో పుష్ చేసుకుంటాను నేను చేయాలనేసి. సో ఏదో ఒకటి వచ్చి అన్ని వీడియోలు నేను పోస్ట్ చేయలేకపోతాను. చాలా రికమెండేషన్స్ వస్తాయి. నేను వీడియోలు రాసుకుంటానని ఏం చేయాలనేసి. సో నాకు ఈ షిఫ్టింగ్ వేరే ఉంది హౌస్. సో లక్కీ వేరే సిక్ అయినాడు. సో ఒకటైనాక ఒకటి వస్తూ ఉంది. సో ఏది అంటే భిన్న చేయలేకపోతానని, బట్ అయినా పుష్ చేస్తానని నేను చేయాలా అనేసి. అండ్ నా వెల్ విషెస్కి అంతా ఇదే ఒక మెసేజ్, మనము యూట్యూబ్లో ఫేమ్ రాకపోయిండొచ్చు మన ఛానల్కి, అండ్ మన ఛానల్కి మనీ రాకపోవచ్చు, కాకపోతే యాజ్ ఏ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వీఆర్ టుగెదర్, అందరూ మనం జట్లో ఉన్నాము, ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాము. సో ఈ ఇంటెన్షన్తోనే హెల్ప్ చేయాలా, అవేర్నెస్ తేవాలనేసి ఈ ఛానల్ ఓపెన్ చేసినాము. అండ్ ఇంకోటి ఏమంటే స్టార్టింగ్ ఓపెన్ చేసిన స్టార్టింగ్ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్లో పెడదామనేసి కానీ చాలా ఆలోచించినాము. ఇంగ్లీషా, కన్నడనా, తెలుగా అనేసి. సో ఇంగ్లీష్లో మేబీ ఛానల్స్ ఉండొచ్చు, మనం తెలుగులో చేద్దాం. తెలుగులో అందరికీ చాలామందికి హెల్ప్ అవుతుంది, చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడో విలేజెస్లో ఉండేవాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇప్పుడు మన ఛానల్ చూసి మనం ఇప్పుడు కిడ్స్ని కొట్టకూడదా, జంటలు ఎలా చూసుకోవాలి, ఓకే మనం ఇలా నేర్పించచ్చా ఇంట్లోనే. సో అలాంటి ఒక్క థాట్ వచ్చినా కానీ మనం చేసేదానికి అది సార్థకం ఉందనేసి అయింది ఛానల్. సో అందుకే మేము తెలుగులో ఓపెన్ చేశాను. సో నాకు కెమెరా ముందు వచ్చి మాట్లాడేది చాలా, అంటే నేను నార్మల్గా అయితే ఫుల్ మాట్లాడుతూనే ఉంటాను, కెమెరా ముందు వచ్చి మాట్లాడేది చాలా షై. సో ఫస్ట్ మీరు ఛానల్లో స్టార్ట్ చేసినప్పుడు చూస్తుంటే ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను. అండ్ లైవ్ వద్దామని కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అది కుదరట్లేదు. బట్ చాలామంది నేను లాస్ట్ టైం యూట్యూబ్ లైవ్కి వచ్చినప్పుడు చాలామంది టెక్స్ట్ చేసింది ఏమంటే, అక్క నేను నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను టైప్ చేయలేకపోతున్నాను, మాట్లాడేదానికి అవ్వట్లేదు, సో జూమ్ అయితే బెస్ట్ అనేసి అడిగారు. సో నేనేమనుకుంటున్నాను, ఈసారి ఓకే జూమ్లో అయినా కానీ ఫైన్, ఎందుకంటే మనకి మనం యూట్యూబ్ లైవ్లో చేయాలని ఏం లేదు, మన ఇంటెన్షన్ వచ్చి నాలెడ్జ్ షేరింగ్ అంతే. సో మీరు ఒకవేళ లైవ్
కావాలి, మీకు క్వశ్చన్స్ ఉన్నాయని అనిపిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఈ వీక్ అవ్వదు, నెక్స్ట్ వీక్ అవ్వదు, లక్కీ బర్త్డే వస్తుంది, చాలా వర్క్ పెండింగ్ ఉంది షిఫ్టింగ్ అంతా. సో నెక్స్ట్ వీక్ పైన మీకు ఏది డేట్ ఫీజిబుల్ అండ్ ఏ టైం అయితే ఓకే అనేసి మీరు కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను అరేంజ్ చేస్తాను. చాలామందికి ఏ టైం ఫీజిబుల్ ఉందో ఆ టైంకి అయితే మనం మీట్ అవుతాం. జూమ్ అయినా ఓకే, యూట్యూబ్ లైవ్ అయినా ఓకే. సో మీ కన్వీనియంట్, మీకు ఏది కన్వీనియంట్ అది కమెంట్ చేయండి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. సో మీకుండే క్వశ్చన్స్ కానీ నాకు టెక్స్ట్ చేస్తూ ఉంటారు కదా, మీకుండే క్వశ్చన్స్ కానీ డైరెక్ట్గా అయితే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఫైనల్లీ మనము 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యి 5 months అలా అయిపోతుంది. ఇప్పుడు మనం గివ్ అవే చేస్తున్నాము. సో గివ్ అవే అనే కొద్దికి నేను యూట్యూబ్ ప్రమోషన్స్ నుంచి చేస్తాను, లేదంటే యూట్యూబ్ నుంచి మనీ వచ్చి చేస్తానని అనుకోవద్దండి. యూట్యూబ్కి నేను మనీ పెట్టానే కానీ నాకు యూట్యూబ్ నుంచి 1 రూపీ మనీ రాలేదు. సో నేనైతే ఈ గివ్ అవే ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, నా ఓన్గా నేను ఇస్తాను. యూట్యూబ్ దీనికి ఏమి సంబంధం లేదు. సో ఏదైనా ఒక ఐటమ్ తీసుకొచ్చి ఓకే ఇదంతా కమెంట్ చేయండి, ఈ వీడియో చూసుకోనండి, ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఈ గివ్ అవే ఇస్తాను. సో ఇలాంటివంతా నాకు ఇష్టం లేదు. అండ్ ఒకవేళ కంటెంట్ ఇష్టమైతే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది. దానికి నేనేమనుకో ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అంతా ఏమీ లేదు మన గివ్ అవేలో. నేను ఇన్ని రోజులు లేట్ చేసింది కానీ ఆలోచిస్తానని ఎలాంటి గివ్ అవే ఇద్దామంటే, ఇప్పుడు ఏదో ఒకటి ఎత్తుకొని ఐటము దాన్ని గివ్ అవే ఇచ్చేది నాకు ఇష్టం లేదు. సో అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి అనేసి ఆలోచిస్తాను. ఫైనల్లీ ఒక ప్లాన్తో అయితే వచ్చాము మేము. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేశారు, అక్క నాకు ఎర్లీ ఎడ్యుకేషన్ ఇచ్చేది చాలా ఇష్టము, కాకపోతే హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, లేదా పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు, ఇన్లాస్ సపోర్ట్ చేయట్లేదు అనేసి. నేనంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ తీసుకుంటా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని. సో నాకేమనిపించింది, సో యాజ్ ఎ సిస్టర్గా, యాజ్ ఎ డాటర్గా అలా నేను ఎందుకు మీకు హెల్ప్ చేయాలి అంటే, మనము ఛానల్ ఓపెన్ చేసిందే దానికి కదా, నేను ఎందుకు హెల్ప్ చేయలేను అని. మనకు మనమే సాయం చేసుకోవాలా గైస్. మనము నార్మల్గా ఇప్పుడు లక్కీకి కానీ ఎలా నేర్పిస్తామంటే, ఎప్పుడు సొసైటీ నుంచి తీసుకునేదే కాదు, సొసైటీకి మనం ఏమైనా ఇవ్వాలా. సో మనం డబ్బులు ఇవ్వాలా లేదా వేరే లేదు, ఒక హెల్ప్ చేసినా కానీ అది ఇచ్చినట్టే. సో లక్కీకి అయితే గివింగ్ చాలా అలవాటు చేస్తాం మేము. ఇప్పుడు కార్ క్లీన్ చేయిస్తాం మేము. సో వాళ్ళకి కానీ ఎవ్రీ టైం ఫ్రూట్స్ ఇచ్చి మళ్ళీ మనీతో పాటు ఫ్రూట్స్ అవి ఇస్తాము. సో లక్కీకి గివింగ్ అలవాటు అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి బైరన్లో ఎలా చేస్తారంటే, డొనేట్ చేసేదానికి బాక్సెస్ పెడతారు. సో మనము క్లోత్స్ కానీ లేదా వేరే ఏమైనా కానీ అక్కడ వేసేసినామంటే వాళ్ళు ఆర్ఫనేజెస్కి డొనేట్ చేస్తారు. మీరు కానీ ఒకవేళ కిడ్స్ ఉంటే మీకు కిడ్స్కి ఇప్పటి నుంచి అలవాటు చేయండి. ఉత్త టేకింగే కాదు, గివింగ్ కానీ ఇవ్వాలి, ఉత్త తీసుకోవడమే కాదు, మనం సొసైటీకి ఏమైనా ఇవ్వాలి అని. సో మనము వాళ్ళ దగ్గర అట్లీస్ట్ 1 రూపీ అయినా కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి అది అలవాటు అవుతుంది. ఈ గివ్ అవేలో మీరు ఏదైనా అడగచ్చు. అంటే మీరు వేరే వాళ్ళ కోసం అడగచ్చు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారు అక్క, వాళ్ళకి హెల్ప్ చేయాలా అనేసి. సపోజ్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నింది, తనకి ఏమన్నా అంటే నీడ్ ఉండేది తీసుకోలేకపోవచ్చు, అండ్ లేదా యాజ్ ఏ మదర్గా తను కిడ్కి అఫోర్డ్ చేయలేకపోవచ్చు. అలాంటివి మీరు టెక్స్ట్ చేయొచ్చు. అండ్ మీకే కానీ సెల్ఫ్ కానీ ఏదైనా తీసుకోవాలనుకోవచ్చు. ఒక అక్కగా లేదంటే ఒక డాటర్గా అయితే నేను దాన్ని మీకు తీసిస్తాను. మీరు ఇది గివ్ అవే లేదా వేరే వాళ్ళలాగా మీరు నన్ను ట్రీట్ చేయకండి. మీరు ట్రీట్ చేయట్లేదని కానీ నాకు తెలుసు. యాజ్ ఏ ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. నేను ఎందుకంటే టెక్స్ట్ చూస్తాను కదండి, కమెంట్స్లో చాలా బాగా చేస్తారు ఇన్స్టాగ్రామ్లో అంతా. ఎలా ఉండరు, ఎలా హెల్త్ ఉంది అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో వేరే వాళ్ళ గురించి అడగచ్చు. లేదా మీకోసమే మీకేమైనా తీసుకోవాలి, చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటా ఉన్నారు కానీ అది తీసుకునే కుదరట్లేదు అంటే అలాంటివి కానీ మీరు అడగచ్చు. సో గివ్ అవే అయితే టోటలీ మీ చాయిస్. మీకు ఏమి కొనుక్కోవాలనుకుంటున్నాడు, కొనుక్కోలేకపోయారు, లేదా వేరే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు అన్నా కానీ దాన్ని కమెంట్ చేయండి. సో నేనైతే కమెంట్స్లో అన్నీ చూసి దాన్ని మళ్ళీ జూన్ 1st వీక్ అయితే నేను రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను. మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు, ఏ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గివ్ అవే అటెండ్ అవ్వాల్సింది. జస్ట్ ఒక కమెంట్ చేయండి నాకు. అంటే మీరుకి ఏమి కావాలి అనుకుంటా ఉన్నారు, గివ్ అవేగా అంటే ఏదైనా అవ్వచ్చు. అది అయ్యో ఇది అడిగితే సిల్లీగా ఉంటుంది అని అనుకోకండి. సిల్లీ అనేది ఏమీ లేదు, మీరు ఏమైనా అడగచ్చు నాకు. సో మీరు ఇంకొకటి ఏమంటే, మీకు కుదిరితే ఈ ఛానల్లో మీరు ఏం చూసి సబ్స్క్రైబ్ అయ్యారు అండ్ ఈ ఛానల్లో ఏ కంటెంట్ మీకు ఇష్టము అనేది కొన్ని ఫ్యూ వర్డ్స్ అయితే రాసినారంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇది గివ్ అవే అయితే. మనం ఇప్పుడు ఉండేది 1000+ ఉన్నాం గైస్. అందరికీ ఛాన్స్
ఛాన్స్ ఉంది, ఎవరికైనా రావచ్చు. సో కంపల్సరీ కమెంట్ చేసేది మర్చిపోకండి. అయ్యో ఎలా అడిగేది అనగానే అనుకోకండి, ఇది కావాలి అనేసి ఎలా అడిగేదని అనుకోకండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళలాగా ఫీల్ అవ్వండి అంతే. సో మీరు కమెంట్ చేయండి ఏది తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోలేకపోతున్నారు, అండ్ మీకు నీడ్ ఏది ఉంది. సో దాని రిజల్ట్స్ అయితే నేను లక్కీ బర్త్డే రోజు చూస్తాను అవుతుందా అనేసి అనౌన్స్ చేసేకి. ఎందుకంటే షెడ్యూల్ చూసుకోవాలా లక్కీ బర్త్డేకి ప్లాన్ ఏమని. ఒకవేళ అవ్వకపోయినా కానీ ఆ జూన్ 1st వీక్లో నేను ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను, ఎవరు గివ్ అవే విన్నర్స్ అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుందంటే ఈ వీడియో చాలామందికి షేర్ చేసేది మిస్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు కానీ బెనిఫిట్ అవ్వచ్చు. అలాగే కమెంట్ చేసేది, మెయిన్ కమెంట్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్.